మెంతి పప్పు అనమాట. ఫస్ట్ టైమ్ అయితే చేశాను. చేసిందయితే నేను కాదనమాట. మా ఫ్రెండ్ అయితే చేశారు. ఎలా వచ్చింది ఏంటని ఒకసారి వీడియో అయితే చూసియండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. సో మెంతాకనమాట. దీన్ని మంచిగా మనం చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని పక్కలో పెట్టి మంచిగా వాష్ చేసి అయితే పక్కలో పెట్టుకోవాలనమాట. తర్వాత ఒక కుక్కర్‌లో మనము కంది అంటాం కదా! సో, కంది బ్యాళ్ళను కూడా తీసుకొని దాన్ని కూడా అంతే అండి. ఒక 2 సార్లు అలాగా మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 టమాటాలయితే తీసుకొని వాటిని కూడా మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు మనము పప్పు కడిగి పెట్టాం కదా! సో, అందులోకి అన్ని టమోటాలని చిన్న చిన్న వాటిగా కట్ చేసి అయితే మనము కుక్కర్‌లోనే పెట్టుకుంటామనమాట. ఇప్పుడైతే ఒక ప్లేట్‌లో పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, కరేపాకు, చింతపండు తీసుకోవచ్చు. లేదు మీరు ప్లేట్‌లో కాకుండా డైరెక్ట్‌గా వేసుకుంటాము అంటే కూడా వీటినన్నిటి ఏసుకోవాలనమాట. తెల్లగడ్డలు, చింతపండు, కరేపాకు, పచ్చిమిరపకాయలనేవి. ఇదయిన తర్వాత సాల్టు మీకు తగినంత ఏసుకోండి. తర్వాత మనము తాలింపు పెట్టినప్పుడు గూడా ఉప్పనేది ఏసుకోవచ్చనమాట. సో, ఇప్పుడొచ్చేసి పసుపు కొంచెమైతే ఏసుకోవాలనమాట. తగినంత పసుపయితే వేసుకోండి. ఇప్పుడొచ్చేసి మనం అప్పుడే కడిగి పెట్టుకున్నాం గదా! మెంతి ఆకు. సో, ఈ మెంతాకును గూడా మంచిగా పాత్రలో నుంచి మన ఈ కుక్కర్‌లోకి మంచిగా వేసేయాలనమాట. ఇది వేసిన తర్వాత మొత్తం మెంతాకు మీరు ఇంట్లో ఎంతమందున్నారో చూసుకొనైతే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కట్ట తీసుకొనొచ్చానండి. 15 రూపీస్ అయితే పడిందిక్కడ. సో, ఫుల్ కట్ట మొత్తానికి వేసేసుకున్నాననమాట. ఇదయిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఉంటది కదా! సో, దాన్నైతే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం తాలింపులోకి గూడా ఏస్తాం కాబట్టి, నేనైతే ఒక మంచి ఎర్రగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వాటిని గూడా కట్ చేసి అయితే వేసుకునేసాననమాట. సో, ఇదయిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ధనియా పొడి ఉంటది గదా! సో, ధనియా పొడి గూడా కొంచెమైతే వేసుకోండి. కారం పొడి అస్సలు యాడ్ చేయకండి. సో, ఇదయిన తర్వాత వాటర్ గూడా ఎంత కావాలో అంత అంటే స్టార్టింగ్‌లో అయితే కొంచెమైతే ఏసుకోండి. తర్వాత కావాలంటే ఏసుకోవచ్చు. సో, ఇప్పుడు వాటర్ ఏసిన తర్వాత వీటినన్నిటిని మంచిగా చక్కగా మిక్స్ అయితే చేసేయాలి. చేయితోనే చేయొచ్చు. లేదా మీ ఇష్టం మీరు గెరటితో కూడా చేయొచ్చనమాట. సో, ఇలా వచ్చిన తర్వాత మనకి ఇంకా కొంచెం వాటర్ కావాలనిపిస్తది కదా! సో, అప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చనమాట. మరి కొత్తిమీరనైతే మంచిగా కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఈవెన్ దీన్ని కూడా కొత్తిమీరని కూడా ఇందులోనే వేసేయాలనమాట. సో, ఇప్పుడొచ్చేసి కొంచెంగా ఆయిల్‌ని కూడా అందులో వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కుక్కర్‌కి మూతనైతే క్లోజ్ చేసేసి గ్యాస్ పైనైతే పెట్టేయాలనమాట. ఇదొచ్చేసి మనకి 4 విజిల్లయితే రావాలి. మీ ఇంట్లో ఎన్ని విజిల్స్ వస్తారో పెట్టుకోండి. సో, నేనైతే తాలింపుకైతే రెడీ చేసుకున్నాననమాట. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. మాకిక్కడైతే 4 విజిల్స్ అయితే వచ్చిందనమాట. సో, 4 విజిల్స్ అయిన తర్వాత కాసేపు వదిలేసి తర్వాతయితే మేము కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. సో, ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా! మంచిగా అయితే మెత్తగా ఉడికింది. ఇదయిన తర్వాత వాటర్‌ని దీన్ని సెపరేట్ జేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పప్పు గుత్తితో మనం మంచిగా స్మాష్ చేయాలి గాబట్టి, సో, వాటర్‌నన్నీ ఒక పాత్రలోకైతే తీసుకొనేసామనమాట. సో, ఇదయిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మనమైతే ఎంత మంచిగా ఆహ్, ఎనుపుతామంటాం గదా! మన సైడు. సో, అలా ఎనపాలనమాట. యాక్చువల్లీ పైన గాదు. మేము కింద కూర్చొని గూడా చేసాం. బట్ ఆ వీడియో స్కిప్ అయిందనమాట. డోంట్ వర్రీ. సో, ఫైనల్లీ వచ్చేసి ఎలా అంటే ఈ పేస్ట్ లాగా వచ్చేస్తుంది కదా! సో, ఇది వచ్చే వరకు మంచిగా కలుపుతూనే ఉండాలనమాట. సో, ఫైనల్లీ ఇది కలిపిన తర్వాత గూడా మనం ఏం చేయాలంటే అప్పుడు ఈ పప్పుకి ఉడకబెట్టినప్పుడు వాటర్ అనేది సెపరేట్ చేసుకున్నాం గదా! సో, అది కూడా ఇందులో మిక్స్ చేయాలా. యాక్చువల్లీ నేను ఆ వీడియో అనేది స్కిప్ చేశాననమాట. సో, మనం ఆ వాటర్‌ని కూడా ఇందులో పోసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. సో, ఇప్పుడైతే మనము తాలింపయితే పెట్టుకోవాలనమాట. సో, పాత్ర అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అలా మీకు తగినంతండి. మీరు నార్మల్‌గా ఇంట్లో ఎంతైతే వేసుకుంటారో అంతైతే వాడుకోండి. తర్వాత వచ్చేసి సాసులు అవేసుకోండి. పోపు దినుసులు అంటాం గదా! పోపు దినుసులు అయిన తర్వాత అప్పుడే నేను చూపిచ్చాను గదా! ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసి తెల్లగడ్డలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వీటన్నిటిని మంచిగా వేసుకోండి. కొత్తిమీర అనేది ఇప్పుడు కాదండి. అదొచ్చేసి మనం పప్పు పెట్టాం గదా! సైడ్‌లో దాంట్లో వేసుకోవాలా. సో, ఇక్కడ మనం తాలింపు పెట్టాం గదండీ! ఇవి ఎంత మంచిగా వాడితే అంత మంచిగా టేస్ట్ వస్తుందంట. సో, ఇప్పుడైతే ఆ కొత్తిమీర ఉంది గదా! సో, వాటినైతే నేనిక్కడ కుక్కర్‌లోకైతే వేసుకొనేసాననమాట. సో, మరి మీరు అది తాలింపనేది రెడ్డొచ్చే వరకు మంచిగా కలబెడుతూనే ఉండండి. సో, నేనైతే మంచిగా కలబెడుతూనే ఉన్నా. అండ్ ఉప్పు వేశారనుకోండి టేస్ట్ అనేది డిఫరెంట్ ఒస్తుందంట. సో, ఎవరన్నా టేస్ట్ జూడాలనుకున్న వాళ్ళు ఈ తాలింపు పెట్టేటప్పుడే అంట
ఉప్పు, సాల్ట్ అనేది వేసుకోండి. వీటికే కదండీ మీరు ఏ సాంబార్ చేసినా కూడా ఇలాగ తాలింపు పెట్టినప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందని అయితే చెప్పారనమాట. సో, మరైతే ఫైనల్లీ నేను మంచిగా కలిపి ఫైనల్ స్టేజ్ ఈ స్టేజ్‌కి వచ్చే వరకు ఉండాలనమాట. సో, ఇంకోటండి మాడిపోకుండా అయితే చూసుకోవాలి. సో, మాడకుండా ఇట్లా రెడ్డిష్ అయ్యే వరకు పెట్టుకోవాలనమాట. ఇది అయిన తర్వాత మనం కుక్కర్‌లో పెట్టుకున్నాం కదా! సో, దాన్ని మొత్తాన్ని ఎత్తి ఇందులోకైతే ఏసేయొచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఇందులోకైనా ఏసుకోవచ్చు. మీరు కుక్కర్‌కైనా తాలింపనేది ఏసుకోవచ్చనమాట. ఇది అయిన తర్వాత మంచిగా మిక్స్ చేసి ఒక కుదుపు అంటే అంటాం గదా! బాగా ఉడికినప్పుడు తెలుస్తది గదండీ! అలా ఉన్నప్పుడు ఆఫ్ చేసేయాలంట. సో, ఫైనల్లీ ఇది. అండ్ మీకెవరికైనా ఉప్పు, కారం తక్కువుందనిపిస్తే యాడ్ చేయొచ్చు. బట్ దీనికి మాత్రం కారం పొడి మాత్రం యాడ్ చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.